కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు. ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు. చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క రోజన్నా నువ్వు తోడొచ్చినవా? ఒక్క రోజన్నా మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చిన. చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన. ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం. ఒక రోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో. ఇవాళ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. ఇవాళ తమిళనాడుకు స్టాలిన్ కు మెట్రో అనుమతి వస్తుంది, తెలంగాణకు మాత్రం రాదు. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకు అనుమతి ఇప్పిస్తుంది, కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు. బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు. ఒక్క రోజన్నా కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, హరీష్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిందా అండి? బీఆర్ఎస్ ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు? వాళ్ళు మొదటి రోజు చెప్తారు, రెండో రోజు నువ్వు చెప్తావు. మీ ఇద్దరు పీఆర్ఓలు ఒక్కరే కదా. ఇప్పుడు కూడా ఈరోజు 28 తారీఖు, ఇంకా 12 గంటల వరకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్ కు, కులగణనలో చేరండి, కులగణనలో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు? ఎందుకు డిమాండ్ చేస్తలేరు? బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? అంటే వాళ్ళని డిమాండ్ చేయరా? కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు? తప్పు అంటుండ్రు, ఎక్కడ తప్పు ఉందో చూపిస్తలేరు. నేను కూడా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, తప్పు అనడం అనేది అన్నిటికంటే అల్కట్ పని. ఎక్కడ తప్పు ఉందో చూపించమని అడుగుతున్నా. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. లేదేదైనా విషయం ఉంటే మేమే ఓపెన్ గా సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం. రండి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని 100 సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు. అందుకే ఈరోజు ఈ అన్ని విషయాలు కూడా ఈరోజు పార్టీ నాయకులతోని, రాష్ట్ర నాయకత్వంతోని ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామాన ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్తాం. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా ఏ విధంగా ఈరోజు వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుందో కూడా ప్రజలకు వివరించే కార్యాచరణను తీసుకుంటాం. తొందరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని చేపడతాం. గ్రామాధ్యక్షుల నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు పార్టీకి సంబంధించిన వాటి మీద చర్చ జరిగింది. పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు అందరి నుంచి సమాచారం తీసుకొని పార్టీ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. నేనే పోయి పర్సనల్ గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా. వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణను క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను. నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేం చేస్తున్న పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్, కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఇవాళ వచ్చిన అనుమతులని మా ఇప్పుడు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన. ఏడ నిద్రపోయినారు వాళ్ళు 10 ఏళ్ళు. సో నాకు బేసిజాలు చెవు, ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత. మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం.